ఆదిలాబాద్ జిల్లాలో సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. కమర్షియల్ తో పాటు డొమెస్టిక్ సిలిండర్లు దొరకడం లేదు. గ్యాస్ ఏజెన్సీల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సిలిండర్లు వచ్చినప్పుడే ఇస్తామంటున్నారు గ్యాస్ లీడర్లు. దీంతో ఏజెన్సీల ముందు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు వినియోగదారులు. ఆదిలాబాద్ జిల్లాలో సిలిండర్ల కొరతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సిలిండర్ల కొరతతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీల ముందు పడిగాపులు కాస్తున్న పరిస్థితులు ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఏదైతే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా సక్రమంగా ఉంది, అదేవిధంగా స్టాకు ఉందని చెప్తున్నప్పుడు కూడా అందుకు భిన్నమైన పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్నప్పుడు కూడా ఏజెన్సీ నిర్వాహకులు స్టాకు లేదంటూ బోర్డులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ నోటీసులను చూసి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఏజెన్సీలకి వినియోగదారులు తరలి వస్తున్నారు. వచ్చిన వినియోగదారులు నో స్టాక్ బోర్డును చూసి షాక్ అవుతున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అమ్మ, ఎప్పటి నుంచి వచ్చారు, ఏమంటున్నారు ఏజెన్సీ వాళ్ళు? శుక్రవారం నుంచి వస్తున్నాము. మాది పల్లెటూళ్ళు, మరి పొచ్చారా 3 రోజుల నుంచి వస్తున్నాం. కానీ ఇక వస్తుంది అనుకుంటేనే పోతున్నది. ఒక లోడ్ వచ్చింది మొన్న శనివారం నాడు, అది అయిపోయింది. మళ్ళీ తెల్లారి రమ్మంటే వచ్చినాము, మళ్ళీ ఇయ్యాల రమ్మంటే వచ్చినాము. కానీ వస్తున్నది చంద్రపురం నుంచి వస్తున్నది అని అంటున్నారు. కానీ డోర్ తీయమంటే డోర్ తీస్తలేవు, మాకు మంచి నీళ్ళు దొరుకుతలేవు. మేము ఎండలనే నెరివాడి ఉంటున్నాము. మా పరిస్థితి దూరం నుంచి మేము వచ్చేటోళ్ళము, మాకు కిరాయి పెట్టుకొని రావాలని అంటే 300, 200 అని అంటున్నారు. రోజు మేము పోతున్నాము, వస్తున్నాము. ఇక మరి 4 గంటలు అనుకుంటామని ఇప్పటిదాకా నెరివాడి ఉన్నాము మేము, అన్నం లేక నీళ్ళు లేక. ఈ పరిస్థితి ఉన్నది మాది. ముఖ్యంగా ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారు? 6 గంటలకు వచ్చినాము. 6 గంటలకు వస్తే ఇలా రాదు అని అంటున్నారు. సోమవారం అయితే రండి అని చెప్పిండ్రు. సోమవారం వచ్చేసినాము. మరి ఇప్పుడు ఏమంటున్నారు కదా, ఇలా ఉండకుల్లిగా వెళ్ళిపోల్లి మీరు రేపు రండి అని అంటున్నారు. రోజు రేపు అనుకుంటూ పోతే మేము మా పరిస్థితి ఏం కావాలా? మేము ఆటో ఖర్చులు పెట్టుకుందామా, మేము పనులు చేసుకుందామా, మేము ఎట్లా తిందాము? మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక ముఖ్యంగా ఇప్పుడు సిలిండర్ల కొరత వల్ల గ్యాస్ లేదు, గ్యాస్ లేకపోవడం వల్ల ఎట్లా వండుకుంటున్నారు? ఎట్లా వండుకుంటామంటే పల్లెటూళ్ళ మాకేం కట్టెలు దొరుకుతాయి, ఏం దొరుకుతాయా? ఎట్లా వండుకునుడు? అట్లనే ఇక ఇక్కడ నుంచి కట్టెలు ఇట్లా తెచ్చుకునుడు, వండుకునుడు, తినుడు, అంతే. ఇక గ్యాస్ లేనిదైతే కానే కాదు. ఇప్పుడు పిల్లలు చదువులకు పోతారు, వాళ్ళకు అండి పెట్టాలంటే అంత పొద్దున మేము అండి పెడతామా? కట్టెల మీద అవుతుందా? గ్యాస్ లేనిదైతే కాదు. అలవాటు అయినాక గ్యాస్ మీద అలవాటు అయిపోయింది. మాకు కట్టెల మీద వండాలంటే, కట్టెలు తీసుకురావాలంటే మాకు ఇబ్బంది అవుతున్నది. ఇది అమ్మ చెప్తున్నమాట. ముఖ్యంగా ఏదైతే గ్యాస్ సిలిండర్ లేకపోవడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాం, కట్టెల పోయినా వండుకుంటున్నామని చెప్తున్నారు. మరొక అమ్మ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఎప్పుడు వచ్చారు, ఏమంటున్నారు వీళ్ళు? మేము పొద్దున్న 7:30కి వచ్చినాం సార్. పొద్దున్న 7:30కి వచ్చినాం. లోకల్ పెట్టుకొని రాంగా పోగా 200 పెడుతున్నాము. లోడ్ అయితే కాలే, చంద్రపురికి వెళ్ళి వస్తున్నాయి, లోడ్ అయింది అని అంటున్నారు. కానీ ఇప్పటికైతే ఈ మాత్రమే మధ్యాహ్నం అయింది, కానీ ఇప్పటి వరకు రాలేదు. మరి ఇంటికైతే వల్లి అంటున్నారు సార్. ఎట్లా చేసేది మరి? గ్యాస్ లేనిదైతే కాదు. డ్యూటీకి పోయేటోళ్ళు డ్యూటీలకు, స్కూళ్ళకి పోయేటోళ్ళు స్కూళ్ళకి పోయేటోళ్ళు. కట్టెల పొయ్యి మీద 1 రోజు 2 రోజులు చేస్తావు, వారం రోజులు అయినా కానీ గ్యాసులు రావంటే ఎట్లా? ఇక ఇదే తిరగంట పరిస్థితి. ఏమంటారు సార్? గ్యాస్ల కొరకే ఎట్లా చేసేది? క్యూ లైన్లో పెట్టి ఎప్పుడో ఒకసారి వస్తుందన్న ఆశతోని ఇక్కడనే పడిగాపులు వస్తున్నారు. ఈ విధంగా అనేక మంది, వందల మంది కూడా వినియోగదారులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఎవరైతే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఒక నిర్లక్ష్యమైన వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే ఇక్కడికి గ్యాస్ సిలిండర్ల కోసం వస్తున్నారో వారందరికీ సిలిండర్లను సరఫరా చేయాలని వినియోగదారులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.